మనం అనుకున్న కొన్ని పనులు జరగొచ్చు, జరగకపోవచ్చు. అలా అని వాటి కోసం ఆలోచిస్తూ ఉండడం కరెక్ట్ కాదు. మార్నింగ్ డ్యూటీ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు చదువుకున్నా. అప్పుడొకటి అనిపించింది. డ్యూటీ అయిపోయింది. ప్రిపరేషన్ కూడా బానే నడుస్తుంది. ఇక మిగిలింది మన బాడీకి పని చెప్పడమే. 3 డేస్ గ్యాప్ తర్వాత ఫైనల్ జిమ్‌కి వెళ్ళా. డే 43కి స్వాగతం. ఇవాళ నార్మల్ వర్కౌట్ కాకుండా ఫుల్ డే స్ప్లిట్ చేద్దామనిపించింది. స్టార్టింగ్‌లోనే డెడ్ లిఫ్ట్‌తో స్టార్ట్ చేశా. ఫస్ట్ టైమ్ ఇవాళ డెడ్ లిఫ్ట్ చేయడం. అలాగే ఫుల్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అందరికి ఈజీగా అనిపించే సబ్జెక్ట్ ఇంగ్లీష్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అక్కడే తప్పు చేస్తారు. లాస్ట్ పీసీ మెయిన్స్ ఎగ్జామ్‌లో రాసిన వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది. మనకి వచ్చు కదా అని లైట్ తీసుకుంటే తర్వాత బాధపడాల్సింది మనమే. మీరు ఏ టాపిక్ చదివినా అది కంప్లీట్ అయ్యాక వాటిపైన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అవి చాలా హెల్ప్ చేస్తాయి. నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ అండ్ అప్రోచింగ్ మెథడ్స్, అలాగే మనం క్వాలిఫై అవ్వాలంటే మెయిన్‌గా చదవాల్సిన సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ అండ్ వాటిని ఎలా చదవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫుల్ బాడీ స్ప్లిట్ వర్కౌట్ అయ్యాక కోర్ స్ట్రెంత్ కోసం క్రంచెస్, సైడ్ హిల్, ఆల్టర్నేటివ్ లెగ్ రేసెస్ అండ్ కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ చేశా. వీటితో పాటు మన నీ సరౌండింగ్ ఏరియా స్ట్రెంథెనింగ్ కోసం కొన్ని వేరియేషన్స్ పూర్తి చేశా. దీనివల్ల నీ పెయిన్ అనేది చాలా తగ్గుతుంది. పోలీస్ డ్యూటీలో ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మైండ్ సెట్ కూడా అంతే ఇంపార్టెంట్. అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనం ఇలాగే ముందుకు వెళ్దాం. మళ్ళీ కలుద్దాం.